అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరంగా అదేవిధంగా ఆర్థికంగా ముఖ్య అనుచరుడైనటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉండడం జరిగింది. అయితే ఆయన తాజాగా ఒక సంచలనమైన ట్వీట్ వేయడం జరిగింది. ఏదైతే తాను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడంతో పాటు పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ నుంచి తప్పుకోవాల్సిన అవసరం విజయసాయిరెడ్డికి ఏమొచ్చింది? దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అండ్ టీడీపీ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. సార్, విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా ఎంత ముఖ్యమైన అనుచరుడో, ఎంత షాడోగా పనిచేసినటువంటి వ్యక్తో రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పరిచయం ఉన్న వ్యక్తులందరికీ కూడా తెలిసిందే. అయితే ఈయన ఉన్నట్లుండి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. మనం చూసుకుంటే ఆయన రాజకీయాలకి రిటైర్మెంట్ ఇచ్చేంత వయసు అయితే కాదని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి భావన. అతి త్వరగా రాజకీయంగా ఎందుకు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చిందా లేదా ఏంటంటారు దీని వెనుకున్నటువంటి కుట్ర? జగన్మోహన్ రెడ్డి స్వతహాగా తనకు అవసరం వస్తే నా ఆత్మగా కానివ్వండి, నా నెంబర్ 2 అంటాడు. వాస్తవంగా నెంబర్ 2 అన్నది నిజమే. ఎందుకంటే 33 ఛార్జ్షీట్లో తీసుకుంటే కనుక A1 ఎదుగూరు సందిండి జగన్మోహన్ రెడ్డి, A2 ఈ విషము విజయసాయిరెడ్డి. ఆయన ఇంటి పేరు కూడా విషమే, వేరింటి పేరు A2. కానీ అధికారంలో రాకముందు కూడా అంటే ఇతని యొక్క ప్రధానమైన అనుచరుడు అని చెప్పి మీరు అంటున్నారు. ప్రధానమైన భూమిక ఇన్ని లక్షల కోట్లు సంపాదించడంలో, ఈ లక్షల కోట్ల దొంగ డబ్బును దాచడంలో విజయసాయిరెడ్డి ప్రధాన భూమిక పోషించినాడు. అందుకోసమే విజయసాయిరెడ్డిని అతను అధికారంలోకి రాగానే అతన్ని రాజ్యసభకు పంపించడం జరిగింది. ఇట్లాంటి అర్హత లేని వ్యక్తులు, ఒక పెద్దల సభ అంటారు, ఎగువ సభ దిగువ సభ అంటారు. అంటే ఈరోజు ఒక రాజ్యసభ ఒక హుందాతనంతో ఉండేది. ఒక అనుభవజ్ఞులు ఉండి, ఒక అనుభవశాలి అనేటువంటి వ్యక్తులందరూ కూడా రాజ్యసభలో ఉండి ఈ దేశ ప్రజల యొక్క చరిత్ర అంటే దేశ ప్రజల యొక్క నుదుటాటను మార్చింది. మనకి ఎప్పుడు కూడా ఒక పార్లమెంటు కానివ్వండి, ఒక శాసనసభ కానీ ప్రజల యొక్క జీవితాలను మార్పు తీసుకొచ్చే దేవాలయాలు. ఎందుకంటే మనం ఒక పాలసీలు తీసుకొచ్చేది అక్కడ మన యొక్క ఆ చట్టసభల్లోనే తీసుకొస్తాం. అట్లాంటి ఒక హుందా చట్టసభల్లో ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తులు వెళ్ళి ఆ చట్టసభల్లో కూర్చొని ఆ యొక్క చట్టసభల్ని ఎంత కళ్ళకెత్తం చేశారో కూడా మనం చూడడం జరిగింది. ఎప్పుడు వీరు అధికారంలోకి వచ్చినప్పుడు వీరిని ఏ రోజు కూడా ప్రజలు ఆమోదించలేదు. ఎవరైతే ఈ విజయసాయిరెడ్డి ఉన్నాడో ఇతన్ని ఎప్పుడూ కూడా ప్రజల్ని ఎప్పుడూ ఆమోదించలేదు. ఇతను ఒక నామినేటెడ్గానే అదే ఆ యొక్క పార్టీ ఎన్నుకుంది కాబట్టి ఆ సంఖ్యాబలం ప్రకారం వాళ్ళకి ఆ రోజు ఒక మదబలం ఉంది కాబట్టి ఆ మదబలంతో వెళ్ళి రాజ్యసభలో కూర్చొని అవాకులు చెవాకులు పేల్చడం లేదు. అనుకుంటే వాళ్ళకుండే ఆస్తుల కోసం ఒక పవర్ అనేది కావాలి కాబట్టి ఆ పవర్, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎందుకు ఇస్తారు, పవర్ ఎందుకు ఇస్తారండి? మీకు ప్రజాసేవ చేసి ఆ ప్రజలకి ఇంకా చేరువయ్యి వాళ్ళని ఇంకా ఇంతగా అభివృద్ధి చేయాలని చెప్పి. కానీ వీళ్ళకి పవర్ అంటే ఏంటి? ప్రజలకి ఇంకా దోచుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని వీళ్ళు దాచుకోవాలి. దానికోసం మీరు ఒక పవర్ని తీసుకోవడం తప్ప ఈ గడిచిన రాజ్యసభలో ఇతను ఏదైతే 6 సంవత్సరాలు ఉన్నాడో ఇదొక సంవత్సరం అనుకుంటే 7 సంవత్సరాల్లో ఇతను ఏ యొక్క పార్లమెంటుకి సంబంధించిన నిధులు దేనికి ఖర్చు పెట్టడం జరిగింది? ప్రతీదీ కూడా ఇతని మీద ఉండే కేసులు కానివ్వండి, ఇతని బాసుకు సంబంధించిన కేసులు కానివ్వండి, ఇతన్ని కాపాడుకోవడమే కదా. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైనా సరే కోర్టుకు వెళ్ళడం జరిగిందా? అతను ఒక బెయిల్ మీద తీసుకున్న ముద్దాయి అనేవాడు ఖచ్చితంగా శుక్రవారం, అతని యొక్క బెయిల్ షరతు ఏంటండి? ఖచ్చితంగా శుక్రవారం ఖచ్చితంగా కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితే ఉండాలి. కానీ ఏ రోజైనా సరే కోర్టులకు వెళ్ళడం జరిగిందా? అట్లాగే A2 కూడా కోర్టుకు వెళ్ళాల్సిందే కదా. అతను కూడా బెయిల్ మీద ఉన్నాడు కదా, అతను కూడా వెళ్ళాల్సింది ఉంది కదా. కానీ గడిచిన 7 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా కోర్టుకి వెళ్ళి ఆ వాయిదాలకు అటెండ్ అవ్వడం జరిగిందా? అంటే ఒక అధికారాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని దోబొచ్చుగా చూపించి నేను పార్లమెంట్లో ఉన్నాను, నాకు పార్లమెంటు సభలు ఉన్నాయి, దానికోసం నేను రాలేను, అలా ఇతరాత్ర ఏదైతే ఏదో ఒకటి కార్యక్రమాలు చూపించుకొని ఈ యొక్క కోర్టులు తప్పుదోవ పట్టించి అధికార దుర్వినియోగం చేసుకొని అధికారాన్ని విచ్చలగడు ఉపయోగించుకున్నారు వాళ్ళు. దానికోసమే ఈరోజు అతని యొక్క వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం కానివ్వండి, రాజ్యసభను కూడా సభ్యత చేయడం అనేది వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇట్లాంటి అనర్హత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి ఉండడం దుర్మార్గం.
ఈ వ్యక్తి కోసమే మాట్లాడట్లేదు. అసలు వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు పార్టీ, అప్పట్లో ఉరఫ్ మీకు కూడా తెలుసు యువజన శృంగార రసిక కామ పార్టీ, ఇదే కదా జరుగుతూ ఉంది. ఆ పార్టీలో ఉండేవాళ్ళు గత 2019 2024 వరకు కూడా ఏ ఏ కామక్రీడలు చేశారనేది నేనుగా విమర్శించాల్సిన పని లేదు. చరిత్ర చెప్తుంది. వాళ్ళు చేస్తున్న ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో మీ మూడో నేత్రమైనటువంటి మీ మీడియా కెమెరా ముందు ప్రతిదీ తెలిసిందే కదా. ఎన్ని దుర్మార్గమైన పనులు చేశారో. ఆ పార్టీలో ఉండే మంత్రి హోదాలో ఉండేవాళ్ళు కానీ, పార్లమెంట్ సభ్యుడిగా ఉండే వ్యక్తులు కానివ్వండి. చూసాం కదా అనంతపురంలో ఉన్న అప్పటి మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎంత దుర్మార్గంగా చేశాడో పసివాళ్ళు కూడా ఆఖరికి చూడలేని దుర్మార్గమైన పనులు కూడా మనం మీడియాలో చూడడం జరిగింది. అప్పట్లో విశాఖపట్నం సంబంధించిన అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉండడం, అతనేం చేశాడో చూడడం జరిగింది. గుంటూరుకు సంబంధించిన మంత్రి ఏ విధంగా చేశాడో చూడడం జరిగింది. సాక్షాత్ నెల్లూరులో అప్పుడు మాజీ మంత్రి ఏం చేశాడు, నోటి పారుదల శాఖ మంత్రి ఏ విధంగా చేశాడో మనం చూడడం జరిగింది. అట్లాగే అంతెందుకు ఇప్పుడు మీరు అన్నారు ప్రధాన అణచివేయుడు, లేదు జగన్మోహన్ రెడ్డి ఆత్మే అనుకుందాం. ఆ ఆత్మ కూడా ఏం చేశాడో వైజాగ్లో శాంతి లేకుండా అశాంతి ఏం చేశాడో అది కూడా చూడడం జరిగింది. అంటే దానికోసం చెప్పాను, యువజన శృంగార రసిక కామ పార్టీ, ఈ యొక్క పార్టీ అసలు అర్హత లేదు. ఆంధ్ర రాష్ట్రంలో అర్హత లేని పార్టీ ఏదైనా ఉందంటే అది యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన A1 ముద్ద అయినటువంటి ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఎందుకు ఈరోజు మీరు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు అనేది మీ యొక్క భయం. ఎందుకంటే సొంత బాబాయినే గొడ్డలపోటుతో చంపిన వ్యక్తి ఈరోజు అతని అవసరాల కోసం నిన్ను ఉపయోగించుకొని అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను ఏ విధంగా దూరంగా పెట్టారు అనేది నీ పార్టీ వాళ్ళే కోడే కూర్చున్నారు. అది వెనకమాట ఏం చెప్పుకోలేదు. ఈ యొక్క మూడో నేత్రమైనటువంటి మీ మీడియా కెమెరా ముందే విజయసాయిరెడ్డి కోసం ఎన్ని విధాలుగా పార్టీలు ఎన్ని విధాలుగా విమర్శించారో కూడా జరిగింది. అప్పట్లో ఇదే విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనుకుని చెప్పుకొని తిరగడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే ఈ యొక్క A2 అయినటువంటి వ్యక్తిని ఎంత దూరంగా పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే విజయసాయిరెడ్డికి అర్థమైపోయింది. కానీ అధికారం కావాలి కాబట్టి, ఆ అధికారం చెలాయించాలి కాబట్టి, ఆ అధికారం మాటున ఎన్ని దుర్మార్గాలు చేయాలి, ఎంతమంది వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలో, అక్కడ స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి లింగభేదం లేకుండా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలంటే ఆ అధికారం కావాలి కాబట్టి ఆ అధికారం మాటున చీ అన్న చా అన్న ఒక వీధి కుక్కలాగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినా కూడా తుడుచుకొని పోయి ఈ 5 సంవత్సరాలు ఎంత పెత్తనం చేశారనేది చూడడం. అంటే అధికారం ఉంటే ఒక మాదిరి, అధికారం ప్రజలు నిన్ను విసుగున్నారు కాబట్టి, ప్రజలు నిన్ను చేదరించారు కాబట్టి ఈరోజు రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నానన్నాం. ఇది శుభపరిణామం. ఎందుకంటే నీలాంటి చీడపురుగులు రాజకీయాల్లో అనవసరం. రాజకీయాల్లో ప్రతి ఒక్కరు రావాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయాలు చేయాల్సింది గౌరవప్రదంగా రాజకీయాలు చేయాలి. వ్యక్తి దోషణలు ఏంటండి, వ్యక్తిగత దోషణలు ఏంటండి, దాడులు ఏంటండి? ఇదా రాజకీయం అంటే? రాజకీయం అంటే ఏంటి? ఒక 145 కోట్ల మంది జనాభాలో కొంతమందికి మాత్రమే ఒక 594 మంది మాత్రమే పార్లమెంట్ సభ్యులకు వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటారు. అట్లాగే 5 కోట్ల మంది జనాభాలో 175 మంది మాత్రమే శాసనసభ్యులుగా వెళ్ళి ఒక చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేసే అవకాశం ఆ రోజు భగవంతుడు మనకి ఇస్తే, ఈ యొక్క రాజకీయాలు ఆ విధంగా ఉపయోగించుకోకుండా దుర్మార్గంగా, అంటే ఈ దోషుల పరం ఏంటండి, 2019 నుంచి 2024 వరకు కూడా ఎంత భూత పురాణాలు మనం విన్నాం, మనం చూసాం. పసి పిల్లోడు కూడా సిగ్గుపడి ఆఖరి అంటే మనం సిగ్గుపడేదానికన్నా పసిపిల్లడు కూడా న్యూస్ రాగానే ఇమ్మీడియట్గా అతనే రిమోట్ తీసుకొని ఆ టీవీని ఆఫ్ చేసేసే పరిస్థితికి దుర్మార్గంగా తీసుకొచ్చింది ఆనాటి వ్యక్తులు మీరు కాదా? అంత దారుణంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు విమర్శాత్మక రాజకీయాలు విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ వ్యక్తిగత విమర్శలు ఏంటండి? కుటుంబ వ్యక్తుల్ని, కుటుంబంలో ఉండే వ్యక్తుల్ని కూడా మీరు విమర్శించి రోడ్డుకి లాగుతూ ఉంటే ఇదా రాజకీయం అని ఈరోజు సామాన్య ప్రజలు మిమ్మల్ని చేదరించుకోలేదా? సో ఇలాంటి వ్యక్తుల మీరా రాజకీయాల్లో ఉండాల్సింది, మీరా చట్టసభల్లో ఉండి మీరా మాకు చట్టాలు చేయాల్సిందని చెప్పి ప్రజలు ఏ విధంగా తీర్పునిచ్చారు 2025లో చూసాం. ఆ యొక్క తీర్పుకు భయపడే ఇట్లాంటి దుర్మార్గులు ఇప్పటికైనా కనువిప్పు జరిగింది. చూద్దాం ఇతను ఎంతవరకు మాట మీద ఉన్నారు. లేదనుకుంటే ఇదే ప్రజలు నడి రోడ్డు పెట్టి గుడ్డలు విడదీసి కొట్టే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఆ గుడ్డలు విడదీసి కొట్టారు కాబట్టే 151 సీట్ల నుంచి మధ్యలో 5 తీసి 11 సీట్లు ఇచ్చారు. రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా పూర్తిగా ఈ పార్టీని ఎలా ఉంటుందంటే కనుమరుగైపోయే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఇతను రాజ్యసభ నుంచి వైదొలిగాడు, ఎందుకు వైఎస్ఆర్సీపీ నుంచి సభ్యత్వం నుంచి మొత్తం
తను రాజీనామా చేసి రాజకీయాలు అంటే త్వరలో ఈ యొక్క A1 ముద్దాయినటువంటి ఎదుగూరి సతీష్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ జైల్లోకి వెళ్ళుతుంటే ప్రధానమైన వ్యక్తి ఈ యొక్క విజయసాయి రెడ్డి. ఈరోజు మాకు కూడా చూసాయిగా, నాకు కూడా కొంతమంది మిత్రులు మీలాంటి వ్యక్తులు కూడా నాకు చెప్పడం ఏంటంటే ఈయన కూడా అప్రూవర్గా మారుతున్నారన్న సంగతి తెలిసింది. ఈ అప్రూవర్గా మారడం వల్ల ఏంటంటే కొద్ది శిక్షాకాలం తగ్గుతుంది కాబట్టి ఆ యొక్క రాజకీయాల నుంచి బయటికి రావడము, అతను అప్రూవర్గా మారిపోతే నా మీద ఏదో కేసులు కొట్టేస్తారని ఆయన ఒక అపోహ మాత్రమే. చట్టం ఎప్పుడూ కూడా కళ్ళు మూసుకొని కూర్చోలేదు. నువ్వు చేసిన తప్పులకి ఈ భారత రాజ్యాంగం శిక్షామృతి ప్రకారం నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా సరే, పదమున్నా పదవి లేకపోయినా సరే, ఎవరికైనా సరే శిక్షాస్మృతి ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. ప్రజాస్వామ్యంలో ప్రజలు శిక్ష వేస్తారు, న్యాయస్థానంలో ధర్మదేవత శిక్ష వేస్తుంది. ఈ రెండిట్లోనూ ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడికి పూర్తిగా శిక్ష పడడం జరిగింది గడిచిన 2024 సంవత్సరం ఎన్నికల్లో. రేపు న్యాయస్థానాల్లో కూడా ఆ ధర్మదేవత వీరికి విధించే శిక్షకి భయపడే ఈరోజు వాళ్ళు రాజకీయాల నుంచి వైదొలగడం జరుగుతుంది. త్వరలో కూడా ఈ యొక్క A2 ఆల్రెడీ వైదొలిగాడు, రేపు A1 కూడా వైదొలగడం జరుగుతుంది. వీళ్ళకి భయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక భయభ్రాంతులు సృష్టించే వ్యక్తి. ఆయన ఏదైనా చరిత్ర తీసుకుంటే కనుక ఆయన ఒక క్రిమినల్కి సంబంధించిన క్రిమినల్ ట్రాక్ రికార్డే ఉంది తీసుకుంటే. ఆ యొక్క క్రిమినల్ ట్రాక్ రికార్డుతో ఉంది కాబట్టి సొంత పినతండ్రిని, ఒక బాబాయిని ఎంత కిరాతకంగా హతమార్చారో, హత్య చేశారో అనేది మనం చూడడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు ఆ యొక్క చనిపోయిన కుటుంబం ఎంత దారుణంగా హింసించబడ్డారు, ఎంత దూషించబడ్డారు. సొంత చెల్లిని కూడా ఏ విధంగా రోడ్డుని ఈడ్చాడు అనేది ఒక హీన చరిత్ర ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఉందంటే తల్లిని చెల్లిని కూడా నడి రోడ్డు మీద తోసేసి అవహేళన చేసిన వ్యక్తి, ఇంత దారుణంగా ఒక చెల్లిని ఇంత హేళన చేసిన వ్యక్తిని భారతదేశ చరిత్రలో ఎవరు చూసుంటారు? నాకు తెలిసి తెలుగు చరిత్రలో ఎవరు చూసుంటారు. కానీ ఈరోజు మనం సుస్పష్టంగా ప్రతి వ్యక్తి కూడా చూస్తున్నారంటే దానికి ఉదాహరణ ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క వ్యక్తి యొక్క క్రిమినల్ ట్రాక్ రికార్డ్ దగ్గరగా తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి కాబట్టి నాకు స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి గతే నాకు పడతాది అనే ఒక భయభ్రాంతులతో ఏదైనా ఆయన ఒక రాజీనామా చేసి ఈ దేశం నుంచి పారిపోయే ఆలోచనలు ఏదైనా ఉండొచ్చేమో అనేది నా ఊహ మాత్రమే. ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇతను రాజీనామా చేయడం అనేది నిజంగా ఒక శుభపరం. ఇలాంటి అనర్హత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు, ఉన్నత పదవుల్లో ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉండే వ్యక్తులు ఈ యొక్క విజయసాయి రెడ్డి యొక్క ఆయన యొక్క ప్రస్థానం కూడా తీసుకుంటే కనుక నల్లధనాన్ని కదా దాయడమే కదా, ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవడమే కదా, ఈ దేశ ప్రజల యొక్క శ్రమను దాచుకున్న డబ్బే నల్లధనం. ఆ యొక్క నల్లధనాన్ని దాచుకునే వ్యక్తి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు పెద్దల సభలో కానీ ఏ చట్ట సభల్లోకి పనికి రారు. అట్లాగే ఒక అక్రమార్జంతో పెట్టిన పార్టీ ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అనర్హత కలిగిన పార్టీ. ఆ పార్టీ కూడా ఎలాగో ఇప్పుడు భూస్థాపితం అయిపోయింది. రానున్న రోజుల్లో ఆ పార్టీ కూడా పూర్తిగా భూస్థాపితం చేసి ఇట్లాంటి వ్యక్తులు ఉండకూడదని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటారు. రేపు న్యాయస్థానం కూడా అదే తెలియజేస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే A1 ముద్దాయిన వ్యక్తి లోపలికి వెళ్ళిపోయినాడో ఈ పార్టీ లేదు, ఈ పార్టీలో ఉండే వ్యక్తులు కూడా లేరు. ప్రజలు కూడా వీళ్ళు వేరే పార్టీలోకి వచ్చినా సరే ప్రజలు వీళ్ళు ఆమోదించరు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా నేను మీకు పదే చెప్తున్నాను, ఆ యొక్క గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలు ప్రతి వర్గం కూడా ఎగువ నుంచి దిగువ వరకు కూడా ఏ స్థాయి వర్గ వ్యక్తులైనా సరే బాధింపబడ్డారు, అవమానించబడ్డారు, హింసించబడ్డారు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా మర్చిపోరు, ఏ రోజు కూడా మర్చిపోరు. ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు చేసిన అవమానాలు కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళు పడ్డ దుర్మార్గమైన రోజులు కానివ్వండి, ఈ ప్రజానికం మర్చిపోదు. కాబట్టి ఈ పార్టీలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీ నుంచి మారిపోయి వేరే పార్టీలోకి వచ్చినా సరే ప్రజలు వాళ్ళని ఆమోదించరు. పార్టీలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేవు. అది ఏ పార్టీ అయినా ఉండే, అది మా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతరత్ర పార్టీలే కావచ్చు, తీసుకోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం నడుస్తుంది, ఒక కూటమి ప్రభుత్వం. అట్లాగే ప్రభుత్వం మీ రాజకీయాలు కూడా చూసుకుంటే కనుక ప్రజలు మాకు ఈ విధంగా పాలన కావాలని చెప్పి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన నినాదం ఈరోజు నిజమవుతా ఉంది. గడిచిన మనం చూసుకుంటే కనుక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది నిజమవుతోంది. ప్రజలు కోరుకుంటారు మాకు ఈ విధంగా పరిపాలన కావాలి, మమ్మల్ని పాలించే వ్యక్తి ఈ విధంగా కావాలని
వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. మాకు ఈ వ్యక్తి అయితేనే మాకు ఎమ్మెల్యేగా కావాలి, ఈ వ్యక్తి అయితేనే మాకు పార్లమెంట్ సభ్యుడిగా కావాలి, ఈ వ్యక్తి అయితేనే మాకు రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే మా భవిష్యత్తు బాగుంటుంది, మా భవిత భవిష్యత్తు బాగుంటుంది, మా యొక్క బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నారు. మేము మోసపోయాం, మేము మోసగింపబడ్డాం, ఇంకా మోసపోము, ఇంకా వీళ్ళ మాటలు మేము వినమని ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వ్యక్తులు కానివ్వండి, ఏ ఎలక్షన్ వచ్చినా సరే పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి అయినా సరే, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అని కాలర్ ఎగరేసుకొని చెప్పండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ఇచ్చాపురం బార్డర్ దగ్గర నుంచి తడ బార్డర్ వరకు ఈ కొస నుంచి ఆ కొస వరకు నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చెప్పండి. ప్రజలు తరిమి కొడతా ఉంటారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు అంత దారుణంగా హింసించబడ్డారు. ప్రతి స్త్రీమూర్తి కూడా అవహేళన పడ్డది, అవమానించబడ్డది. కాబట్టి ఆ యొక్క కసి ఈ 5 కోట్ల మంది ప్రజల్లో ఉంది. దానికోసమే వీళ్ళు భయపడి ఒక్కొక్కరు కూడా బయట రావడం జరుగుతుంది. ఈరోజు విజయసాయిరెడ్డి, రేపు అయోధ్య రామిరెడ్డి కూడా ఆయన కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇంక వైఎస్ఆర్సీపీ ఖాళీపోయినట్టే కదా. సో కాబట్టి ఇది ఒక శుభపరిణామం. ఎగువ సభలో ఒక గౌరవమైన వ్యక్తులు ఉంటే ఆ యొక్క చట్టాలకి మనం గౌరవించినట్టు ఉంటుంది. ఆ చట్టాలను కూడా మనం ఏదైనా చేస్తామంటే అది ఒక ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులే ఉంటే కనుక గౌరవయుతంగా ఉంటుంది. కాబట్టి ఇతని యొక్క భయభ్రాంతులకు గురి చేసో లేకపోతే ఇతని వ్యూహాలకో ప్రతివ్యూహాలకు ఈరోజు ప్రజలు ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఇది ఒక ప్రజలు ఏదైతే బలంగా ఉన్నారో ఆ బలానికి భయపడే మాకు అధికారం లేదు, మేము గడిచిన 5 సంవత్సరాల్లో మేము అప్పటి ప్రతిపక్ష నేతని ఏ విధంగా ఇబ్బంది పెట్టాము, ఏ విధంగా అవహేళన చేశాము, ఏ విధంగా అవమానించాము, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మాకు ఇప్పుడు ఏ విధంగా వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రతిచర్య చేయాలనుకుంటే మాకు అధికారం అవసరం లేదు. ఆనాటి ప్రతిపక్ష నేత మా చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క కనుసైగ చేస్తే చాలు, ఒకే ఒక కనుసైగ, ఒక మాట కూడా చెప్పాల్సిన పని లేదు. ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూసాం. కానీ 5 సంవత్సరాల్లో కూడా మేము మా యొక్క విచక్షణ కోల్పోకుండా క్రమశిక్షణగానే మా మీద ఎన్ని దాడులు చేస్తున్నా మేము చట్టపరంగా ఎదుర్కొన్నాం కదా. మా వ్యక్తుల మీద దాడులు చేయడం కానివ్వండి, సాక్షాత్తు మా కేంద్ర కార్యాలయం నుండి మా పార్టీ కార్యాలయం మీద ఆనాటి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా డీజీపీ ఆఫీస్ కోతవేటి దూరంలో ఉండగానే మా పార్టీ ఆఫీసు మీద ఎంత రౌడీ మూకలు తీసుకొచ్చి ఎన్ని దాడులు చేస్తున్న పార్టీ కేంద్రాలు అంటే ఎవరికైనా దేవాలయంతో సమానం. ప్రతి పార్టీకి కూడా ఒక పార్టీకి కేంద్ర కార్యాలయం ఒక దేవాలయం. అలాంటి దేవాలయం మీద ఒక దుండగను తీసుకొచ్చి ఒక సినిమా పకీలు మాదిరి ఏ విధంగా విచక్షణ కోల్పోయి దాడులు చేశారో చూసాం. మరి అదే విచక్షణ మేము కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా. కానీ ఆ రోజు మా యొక్క క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మమ్మల్ని అదుపులో పెట్టారు. కాబట్టి అట్టడుగు కార్యకర్త నుంచి అందలానుకుండే నాయకుడి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా విచక్షణ కోల్పోకుండా మేము చట్టపరంగానే ఆ యొక్క దాడులు ఎదుర్కోవడం జరిగింది. అది ఒక మచ్చుతులకనే ప్రతి ఒక్క వేరే విషయాల్లో చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా మా యొక్క నాయకుల మీద కానీ మా మీద కానీ ఎన్ని కేసులు పెట్టారో కూడా మేము చూడడం జరిగింది. దాన్ని మేము చట్టపరంగానే ఎదుర్కొన్నాం. ఏ రోజు విచక్షణ కోల్పోలేదు కదా. దాడికి ప్రతి దాడి కాదు కదా, చర్యకి ప్రతి చర్య కాదు కదా. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, దాడులు ఉండకూడదు. అందుకోసం 5 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని కవ్వింపు చర్యలు పెట్టినా, ఎంత మమ్మల్ని ఉసుగొలిపినా కూడా మేము విచక్షణ కోల్పోలేదు. ఓర్పుతో సహనంతో ఈ యొక్క చట్టం మీద మాకు గౌరవం ఉంది, భారత రాజ్యాంగం మీద మాకు గౌరవం, దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మాకు గౌరవం ఉంది. కాబట్టి ఆ యొక్క రాజ్యాంగబద్ధంగానే ఆ యొక్క చట్టబద్ధంగానే మా మీద జరిగిన దాడులన్నింటిలో కూడా మేము చట్టపరంగానే మేము సమాధానం చెప్పడం జరిగింది. అదే కనుక ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు, ఈ యొక్క ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందని. చట్టపరంగానే మిమ్మల్ని శిక్షిస్తాం. ఎందుకంటే మీరు చేసిన తప్పులు ప్రతిదీ కూడా చట్ట విరుద్ధంగా చేశారు. ఏదైతే ఈ యొక్క విజయసాయిరెడ్డి A2 వ్యక్తి ఏదైతే ఉన్నాడో, A1 ఏదైతే ఉన్నారో, అప్పటి మంత్రులు కానివ్వండి, అప్పటి యొక్క నాయకులు కానివ్వండి, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీగా నాయకులుగా చెప్పుకొని చలామైన వ్యక్తులందరూ కూడా చట్ట విరుద్ధంగా మీకు అధికారం ఉందని చెప్పి ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి చట్ట విరుద్ధంగా చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం చట్టపరంగానే మేము చర్యలు తీసుకుంటాయనే భయంతోనే ఈరోజు మీరు దేశం విడిచో లేదా రాష్ట్రం విడిచో మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క చట్టాన్ని ఈ యొక్క ప్రభుత్వం యొక్క చట్టంగా చేసే చర్యలకి మీరు ఎక్కడ ఉన్నా తప్పించుకోలేరు. ప్రజలు మిమ్మల్ని ఒప్పుకోరు. ప్రజలు విధించే శిక్షకి మీరు రెడీగా ఉండాలని ఏదైతే విజయసాయిరెడ్డి ఏదైతే ఉన్నారో ఆయనకి చెప్పడం జరుగుతుంది. A1 ముద్ద అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రేపు రాబోయే చర్యలు కూడా సిద్ధంగా ఉండాలనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక శుభ పరిణామం. విజయసాయిరెడ్డి ఇప్పుడైనా సరే కనువిప్పు తెలుసుకొని రాజకీయాల నుంచి వైదొలగడం అనేది ఈ రాజకీయాల్లో
ఒక శుభపరిణామం. ఇట్లాంటి దుర్మార్గులు రాజకీయాలకి పనికి రారు, అనర్హులు. ఇప్పటికైనా సరే మేలుకొనాలి, మీలో బుద్ధి మారాలి. రాజకీయాల్లోకి చేయాలన్నా ఇక మీద మీ పార్టీ పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళైనా సరే మంచి భాష మాట్లాడాలి, ప్రజలు మెచ్చుకునే భాష మాట్లాడాలి, ఒక్కరి భాష మాట్లాడకూడదు, వ్యక్తిగత దోషణలు ఉండకూడదు, దోషణ పరం ఉండకూడదు, బూతుల పరం ఉండకూడదు అనేది కనువిప్పించారు ఈ ప్రజలు. చూద్దాం వీళ్ళలో ఇంకా మార్పు వస్తుందా రానేది వేచిద్దాం. ప్రజలైతే మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా సరే ప్రజలు తీసుకునే చర్యలకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏవైనా దోషుల పర్వం చేస్తే కనుక ప్రజలైతే గమనం ఉండదు, కూటమి ప్రభుత్వం గమనం ఉండదని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. మరి విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏందో రానున్న రోజుల్లో చూద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.